హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. శివరాత్రి సందర్భంగా ఒక స్పెషల్ ప్రసాదం రెసిపీనైతే ఈ వీడియోలో చూపిస్తాను. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు వీడియోలోకెళ్దాం. ఇలా ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ పోసుకొని చక్కగా బెల్లం అంతా కూడా కరిగించండి. ముందు ఈ ప్రాసెస్ చేసి పెట్టుకోవాలండి. బెల్లం అడుగంటకుండా చక్కగా గరిటెతో తిప్పుకుంటూ ఉండండి. ఇలా బెల్లం అంతా కరిగాక పాకం అది ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా బుడబుడా బుడగలొస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు దించేసి వడకట్టుకొని ఒక దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు చిన్న కప్పుతో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకుందాం. ముందు డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకున్నాం అనుకోండి, నెయ్యి మనం అదే నేతిలో మనం మిగతా ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. అందుకని నేనిక్కడ కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేశాను. మీ దగ్గర ఇంకేవైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. చక్కగా ఇవన్నీ ఎర్రగా వేయించాక, నెయ్యి రాకుండా ఇలా వడకట్టుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో, అదే కప్పుతో గోధుమ పిండి వేసుకొని మంచి ఆరోమా వచ్చినంత వరకు వేయించండి. కలర్ కూడా జస్ట్ చేంజ్ అవ్వాలండి. చూడండి. ఈ కలరొచ్చాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి. ఇది వేసినాక ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో అలా పేస్ట్‌లా వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఇలా పేస్ట్‌లా వచ్చింది కదా! ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్‌ని కలిపేద్దాం. మొత్తం అంతా వేసేసుకోండి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి. ఇలా వేసుకున్నాక గరిటెతో చక్కగా దగ్గరకయ్యేంత వరకు కదుపుతూనే ఉండాలి. ఫ్రెండ్స్ ఇలాంటి ప్రసాదం రెసిపీలైతే మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహోర కావాలంటే లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి వాచ్ చేయండి. చూడండి ప్రసాదం అంతా దగ్గరకయ్యాక మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడైతే నేను 3 ఇంగ్రీడియెంట్సే వాడానండి. నెయ్య, బెల్లం, గోధుమ పిండి. ప్రసాదం చాలా బావుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌ని వేసేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.